ప్రభునందు అత్యంత ప్రియంటి మా పిల్లలందరికీ ప్రభునాన మీకు మా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ని ఆధారం చేసుకుని కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి నిర్గమకాండము 23వ అధ్యాయము 32-33 వచనాన్ని మనం చదువుతాం. గత దినాల నుంచి ఈ పై వచనాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. 32 నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించినట్లా అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయకున్నట్లు వారు నీ దేశంలో నివసింపరాదు. గమనించండి, దేవుని దాసుడైనటువంటి మోషే గారి ద్వారా కనాను దేశంలో ప్రవేశించేటువంటి యొక్క నివసించవలసినటువంటి యొక్క ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తున్నటువంటి యొక్క ఆజ్ఞలు లేక మాట, ధర్మశాస్త్రము, ధర్మ విధులు వారు ఆ విధంగా జీవించాలా. పైన చూసినాం దేశము అనేటువంటి విషయానికి వచ్చినట్టు దేశం మనము కూడా ఇక్కడ ఏ దేశంలో ఉంటున్నామంటే కనాను దేశము లాంటి లోకములో ఉంటున్నాం. ఐగుప్తులోంచి బయటకు వచ్చినాము కానీ కనాను దేశంలో ఉంటున్నాం. కనాను దేశంలో ఉంటుంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనంటే నీ వారితోనైనా వారి దేశం దేవతలతోనైనా నిబంధన చేసుకోదంటే ఎట్లాంటి వారు కనాను దేశంలో ఉన్నాము కానీ కనాను దేశంలో ఉన్నటువంటి వారితోనైనాను వారి దేవతలతోనైనా ఈ దినాలలో దేవుని బిడ్డలుగా ఒకటి రక్షించబడట మనము ఈ యొక్క దేశంలో ఉంటున్నాం. 2 తిరిగి సంఘాలలో ఉంటున్నాం. ఏదో ఒక సంఘానికి మనము వెళ్ళేటువంటి వారంగా ఉంటున్నాం. అయితే మనం ఏం చేయకూడదు అంటే వారి పద్ధతులు వారితో నిబంధన చేసుకునే వారంగా ఉండదు. అంటే దేవునికి విరోధంగా జీవించేటువంటి యొక్క కార్యాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, పద్ధతులు కావచ్చు, వాళ్ళ యొక్క దేవతల యొక్క పద్ధతులు కావచ్చు, వాళ్ళ దేశ ఆచార సాంప్రదాయాలు కావచ్చు, వారితో మనం ఏం చేయకూడదు అంటే చేసుకోవద్దంట. అందుకే నీ వారితోనైనాను వారి దేవతల నిబంధన అంట. కాబట్టి ఎందుకంటే మనము దేవునికి నిబంధన చేయబడ్డవారం, దేవునితోనే నిబంధన కలిగినటువంటి వారం. అందుకొరకు మనము వీరితో కానీ వీరి దేవతలతో కానీ మనం ఏం చేయకూడదు అంటే సపరేట్ ప్రత్యేకించుకోవాలి. అందుకనే బైబిల్ ఈ విధంగా చెప్తుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 40 నుంచి ఉంటుంది. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. అతని వాక్యము అంగీకరించిన వారు అదేమైనా బాప్తిసం పొందారు. సంఘము అనగా సపరేటెడ్. అందుకనే వారు ఎవరితో కూడా నిబంధన చేసుకోవద్దు. అందుకనే మనకు దేవుడు క్రొత్త నిబంధనగా ఇచ్చినాడు. ఇది నా రక్తములైన కొత్త నిబంధన అన్నాడు. అందుకొరకే ఈ నిబంధన విధానం కలిగినటువంటి ప్రజలు వేరే వారితో నిబంధన చేసుకోకూడదు, వేరే వాళ్ళ యొక్క పద్ధతిలోనికి రాకూడదు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఈరోజు దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా జీవించేటువంటి మనం ఏ దేశంలో నివసిస్తున్నామో, ఏ సంఘాల్లో నివసిస్తున్నాము, దేశంలో కానీ సంఘాల్లో కానీ ఇట్లాంటి ఆచార పద్ధతులు కలిగినటువంటి ప్రజల మధ్యలో ఉంటున్నాం. అందుకనే పై అధ్యాయాల నుంచి ఇవన్నీ చదివితే ఈ భాగం అంతా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేశంలో నేను వెళుతున్నావు, వారిని నెల్లగొడతానన్నాడు. మన దేశంలో అంటే మన హృదయంలో ఇవన్నీ వెళ్ళిపోకపోతే వాటి మధ్యలోనే మనం ఉంటున్నాం. మన హృదయంలో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. వాటిలో మనం ఉన్నామంటే అవి మనల్ని ఏం చేస్తున్నాయి అంటే ఆత్మీయ జీవితంగా నష్టం చేస్తూ ఉన్నాయి. ఏదైతే మనం చంపకుండా అన్ని ఆ పద్ధతుల ప్రకారం మన హృదయంలో మన దేశంలో ఉన్నాయో వాటి మధ్యలో మనము మన ఆత్మీయ జీవితంలో ఉన్నట్లయితే అవి మనల్ని నష్టం చేస్తాయి. అందుకొరకే నీ వారితోనైనా వారి దేవతలనైనా ఏం చేసుకోవద్దు, నిబంధన చేసుకోవద్దు. నీ వారి దేవతలను సేవించినది నీకు ఊరి అయితే అంట. ఏమైతే ఊరి. కాబట్టి ఈరోజు ప్రియమైన వారులారా, నీవు నేను ఏమి అనుసరిస్తూ ఉన్నాం, ఏమి చేస్తూ ఉన్నాము, అందుకని ఎవరి మధ్యలో ఉంటున్నామో మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఇదే నిర్గమకాండము. గమనించండి, నిర్గమకాండము మనం చదివితే 34వ అధ్యాయము 12 నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 12 నుండి 11 నుంచి కూడా నేడు నేను నీకు ఆజ్ఞాపించిన దానిని అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరీలను, కనానీయులను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, యెబూసీలను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. నీవు ఎక్కడికి వెళుతున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము, ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. గమనించండి,
ఇక్కడ రెండో మాట కూడా ఉంది. కాబట్టి మీరు వారి బలిపీఠలను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను పడగొట్టవలను. నీ దేవునికే నీవేం చేయాలా? చేయొద్దు అంట. 15వ వచనంలో అంటాడు కదా, ఆ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలి ద్రవ్యమును తీసుకొనకుండా చూసుకొనుము. ఇదంతా కూడా ఏమంటాడు? వారి కుమార్తెలకు మన కుమారులు లేకూడదు అంటే సపరేట్ చేసినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా చాలా వచనాలు రాయబడ్డాయి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయంలో కూడా రెండవసారి దేవుని దాసుడు మోషే గారి ద్వారా తెలియజేయడానికి సందర్భాలు మనం చూడగలం. ఈ దినాల్లో ఈ మాటను అనుసరించి మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఒకవేళ సంఘములోన కానీ మనం ఉండేటువంటి ప్రాంతముల్లో ఇట్లాంటి పద్ధతులు కలిగినటువంటి వారి విషయంలో మనం ఏం చేయకూడదంటే అనుసరించి నడుచుకోకూడదు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించుతున్నప్పుడు నీవు వారిని ఇక్కడ పైన కూడా అదే రాయబడి ఉంది. నీవు స్వాధీనపరచుకొని పోవు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీలు, గిర్గాసీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివీలు, యెబూసీలను ఏ జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. ఇంకేమంటాడు? నీవు వారితో వియ్యం అందకూడదు, వారికి నీ కుమారునికి నీ కుమార్తెకు ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెకు పుచ్చుకొనకూడదు. వారు ఏం చేయదట? అనుసరించొద్దు అంటాడు. అంటే అర్థమైంది? 2 రకాలు. ఒకటి శరీర సంబంధంగా కావచ్చు, రెండవది ఆత్మీయంగా కూడా మనము ప్రత్యేకంగా జీవించవలసిన వారం. ఇది మోషే గారి ద్వారా చెప్తున్నటువంటి మాట. అట్లే 12:30 కూడా ఉంటుంది. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయంలో కూడా చివరిగా వారు కనాను దేశంలో వారు ప్రవేశపెట్టబడిన తరువాత దేవుడి కృప ద్వారా దైవజనుడైనటువంటి యెహోషువ ద్వారా వారికి దేశము విభాగించి ఇవ్వబడింది. వారికి దేశం ఏమైంది? ఇవ్వబడింది. అక్కడ కూడా ఈ మాట చెప్తాడు. 23వ అధ్యాయము 23 గమనించండి, 12వ వచనం లేక 11. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని గమనించండి. వారితో 1000 మంది వారితో మీతో వారును సాంగత్యం చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు మీకు ఉరిగాను, బోనుగాను, మీ ప్రక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. గమనించండి, ఏం చేస్తారట? అందుకనే మిగిలినటువంటి వారిని క్రమక్రమముగా వారిని వెళ్ళగొట్టాలి, కానీ వారికి లోబడొద్దు. అది మన బాధ్యత. ఈ అధ్యాయంలో మనకు కనబడేటువంటి విషయం. అందుకనే యెహోషువ వారితో చెప్తున్నారు. అందుకే అన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో మీరు కోరుకోండి, నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తామో యెహోవానే సేవిస్తాము అని చెప్పినారు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలలో కొన్ని సుదీర్ఘమైన విషయాలు ఉన్నాయి కానీ నేను కొన్ని విషయాలు మీ గ్రహింపులను తీసుకుని వస్తున్నాను. నిర్గమాకాండము 23వ అధ్యాయము 32, 33 ప్రకారము నీ వారితోనైనా వారి దేవతలతో ఏం చేయొద్దు? నిబంధన చేసుకొనవద్దు అన్నాడు. వారి దేవతలు నమస్కరించవై నీకు ఊరి అయితే అన్నాడు. మీరు దయచేసి ఒక్కొక్క రాజు న్యాయాధిపతుల కాలంలో చదవండి. న్యాయాధిపతుల కాలంలో దేవుడు న్యాయాధిపతులను ఎందుకు ఇచ్చినాడంటే, ఈ మిగిలినటువంటి దేశ ప్రజలతో వీరు కూడా ఏకమైపోయినారు. కొన్ని సందర్భాలలో మీరు చదవండి. న్యాయాధిపతుల గ్రంథము కానీ రాజుల గ్రంథము కానీ 2వ రాజుల గ్రంథము కానీ దినవృత్తాంతం 2వ వృత్తాంతం చదవండి. వారు ఏమవుతున్నారంటే కొంతవరకు ప్రభు కొరకు నమ్మకంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఆ దేశ ప్రజల పద్ధతుల ప్రకారం. అందుకని న్యాయాధిపతులు రావడానికి కారణం ఎందుకంటే వారు కొంతకాలము దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారు. తిరిగి వారు దేవుణ్ణి మర్చిపోయి ఆ దేశ వాసులతో ఉన్నటువంటి పద్ధతులను, వారి ఆచారాలను, వారి దేవతలను అనుసరించబట్టి వారు చెరలోనికి వెళ్ళినారు.
మీరు గిద్యోని విషయం తీసుకోండి, ఎవరైనా తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆజ్ఞని మీరినారు. దేవుని ప్రజల మధ్యలో వారు ప్రత్యేకంగా నిబంధన చేసుకున్నటువంటి ప్రజలు ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు అనుసరించవద్దు. వీళ్ళు చేసినారు. అట్లే న్యాయాధిపతులు రావడానికి కారణం. అట్లనే రాజుల కాలంలో కూడా అంతే. చాలా రాజుల కాలంలో చూస్తూ ఉంటాం. మీరు ఏ రాజున తీసుకోండి, ఏం చేస్తారు? వాళ్ళ పద్ధతులు మేము చూస్తున్నాము. బైబిల్ స్టడీలో రాజుల గురించి, ఇశ్రాయేల్ యొక్క ప్రజలు 2 రాజ్యాలు అయిపోయిన తర్వాత యెరోబామును గురించి రాయబడి ఉంటుంది. ఇశ్రాయేల్ యొక్క రాజుల గురించి యెరోబాము చేసిన పద్ధతులు గమనించండి. అట్లనే యూదా రాజుల గురించి, దావీదు గారి గురించి రాయబడి ఉంటుంది. దావీదు రాజు గారి గురించే కాకుండా దావీదు రాజు గారి కాలం తర్వాత వచ్చినటువంటి రాజులు కొన్నిసార్లు అన్ని ఆచారాలను అనుసరించినారు. అమధ్య అయితేంది, అజర్య అయితేంది, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది రాజులు వాళ్ళ పద్ధతులు, వాళ్ళ దేవతల పద్ధతులు, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినాడు. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయంలో గొప్ప విజయాన్ని ఇస్తే అజర్యకు ఏ దేశం మీదకి తాను యుద్ధానికి వెళ్ళినాడో వాళ్ళను ఓడగొట్టి జయించి వచ్చేటప్పుడు వాళ్ళ దేవతలను తీసుకొచ్చి నిజమైన దేవుని వదిలిపెట్టేసి ఆ దేవుణ్ణి మొక్కినటువంటి వాడుగా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము గమనించండి. ఏమంటాడు? ఇక్కడ అదే రాయబడి ఉంది. ఏమైనా ఏ దేవతను ఎలా జయించినాడో అది ఓడిపోయినటువంటి దేవతలు నమ్ముకున్నటువంటి వాళ్ళ గురించి నమ్ముకొని వీళ్ళు ఏం చేస్తారు? జీవించేటువంటి వాళ్ళు కావాలి. మీరు చదవండి. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పలేకపోతున్నాను. అట్లనే దేవుని బిడ్డలారా, నీవు నేను కూడా ఏం చేస్తున్నాం? ప్రభువు కొరకు ఏం కావాలంట? ఈ 33వ వచనం, వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయకున్నట్లు వారి దేశం. వారు విరోధంగా ఏం చేసినాడు? ఒక రాజు పొరపాటు చేస్తే ఏం చేసినారంట? తిరిగి ప్రజలందరూ చేసినారు. అట్లనే సంఘంలో బాధ్యత వహించే వారు కావచ్చు, సేవకులు కావచ్చు, చేస్తే ఏం చేస్తాము? అదే శిక్ష అనుభవిస్తాం. ఉదాహరణ ఒక విషయం చదివి మీకు వినిపిస్తున్నాము. 2వ దినవృత్తాంతముల గ్రంథం 25:14 వచనం, అమధ్య ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు సేయీరు వారి దేవతలను తీసుకుని వచ్చి తమకు దేవతలుగా నిలిపి వాటిని నమస్కరించి ధూపం వేసినాడు. చూడండి, అమధ్య ఏం చేసినాడు? దేవుడు గొప్ప విజయాన్ని కలగజేస్తే ఏ దేశాన్ని వాళ్ళు జయించినారో అవి ఆ దేవతలు వాళ్ళని జయించలేవు కదా, పైపట్టుకొచ్చుకున్నారంట. గమనించారు. 15వ వచనం, అందుకొరకు యెహోవా కోపము అమధ్య మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపగా అతడు, నీ చేతిలో నుండి తమ జనములను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమధ్యతో అనెను. అతడు అమధ్యతో మాట్లాడుతుండగా రాజు అతన్ని చూసి, నీవు రాజు యొక్క ఆలోచనకర్తలో ఒకడవైతివా? ఊరుకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ప్రవక్త, నీవు ఇలాగు చేసి నా ఆలోచన అంగీకరింపకపోవట చూసి దేవుడు నిన్ను నశింపజేయని ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలిసి ఉంది అనుకుని ఊరుకుండంట. దేవుని దాసులు చెప్తే కూడా వినకుండా ఏం చేసినాడు అమధ్య? దేవుడు గొప్ప కార్యం, చదవండి, భాగాలు చదవండి. అందుకనే దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి విషయాలు అనుసరించి ఆత్మీయంగా ఏ దేశ ప్రజల మధ్యలో ఉన్నామో, ఏ సంఘాలలో ఉన్నామో, మనం ఎంతవరకు దేవుని ఆజ్ఞను అనుసరిస్తున్నాం? దీన్ని అనుసరించి హెబ్రోను యొక్క సహవాసంలో ఉన్నటువంటి వారు, దైవజనుడి యొక్క భక్సింగ్ గారి యొక్క ఆరంభ దినాలలో ఉన్నటువంటి పరిచర్యలో ఉన్నటువంటి వారు తిరిగి తన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రోజుల్లో మనం ఎలాంటి పద్ధతుల్లో ఉన్నాం, ఎలాంటి ఆచారాలలో ఉన్నాం? అందుకనే ఈరోజు ఆత్మీయ జీవితానికి అవి మన ఆత్మీయ జీవితానికి ఉరి అవుతాయి. అందుకొరకనే నిర్గమాకాండము 23వ అధ్యాయం 32, నువ్వు వారితోనైనా వారి దేవతలతోనైనా నిబంధన చేసుకొనవద్దు, నీ వారి దేవతలను సేవించిన అది నీకు ఊరి. ఈరోజు అన్ని ఆచారాలు, అన్ని పద్ధతులు వచ్చి అనుసరిస్తూ ఉన్నాము. అవి మన ఆత్మీయ జీవితానికి ఊరి దేవుని వాక్యానికి భిన్నంగా వెళ్తున్నాం. కాబట్టి ఏమంటాడు? వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయడానికి, నువ్వు చేయడమే కాకుండా నిన్ను వెంబడించేటువంటి ప్రజలు కనుక అలాంటి పద్ధతుల్లో వెళితే వారి ద్వారా వారు చేసేటువంటి పాపం ద్వారా నీకు కూడా శిక్ష వస్తుంది. కాబట్టి అలాంటి దినాలలో ఉండొద్దు, మనము అలాంటి వారంగా ఉండొద్దని దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని విధానములో ఆయన కోరిన మేరకు ఆయన బిడలంగా మనం జీవించి కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని ఆ మేలుకరమైనటువంటి జీవితంలో
మనం ఎరుగుదాము, తెలుసుకుందాము. తెలియకపోతే తెలుసుకొని సత్యాన్ని అనుసరించి మేలు పొందాము. లేకుంటే ఆ అమధ్య చెప్పినప్పుడు ప్రవక్త చెప్తే వినకుండా పోతే నష్టపోయినట్లు పోవద్దని ప్రభునాన మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించండి. మా కొరకు, మా ప్రియుల కొరకు ప్రార్థిస్తూ నీ కృపను కోరుతేసుకుని ప్రాణం చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేయని మనందరికీ తోడై ఉండి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి ప్రైజ్ లార్డ్.